సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో చేస్తున్న ప్రయోగాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. రాజకీయంగా అర్ధబలం ఉన్న ఎంతో మంది నేతలను కాదని యువకులకు, సాధారణ వ్యక్తులకు పార్టీ టికెట్లు కేటాయిస్తున్న తీరు ఇప్పుడు సొంత పార్టీ నేతలనే కాదు ప్రతిపక్షాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు 7 విడతల్లో ప్రకటించిన జాబితాల్లో 30 మందికి పైగా యువ నేతలకు ఇన్ఛార్జీలుగా జగన్ అవకాశాలు కల్పించారు. రాజకీయ అనుబంధం, ఆర్థిక బలం వంటి అంశాలతో సంబంధం లేకుండా సర్వేల ఆధారంగా సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారు. అంచనాలకు అంతు చిక్కకుండా జగన్ సీట్లను కేటాయిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రాష్ట్రంలో మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో జగన్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. 69 అసెంబ్లీ స్థానాలకు 18 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 30 మంది అభ్యర్థులు కొత్త వారే ఉండడం గమనార్హం. కొత్త అభ్యర్థులను ప్రకటించిన అనేక స్థానాల్లో రాజకీయంగా ఉద్దండులైన సీనియర్ నేతలను కాదని కొత్త వారిని బరిలోకి దించుతుండడం ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జగన్ తీసుకున్న నిర్ణయాలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయి. ఇక ఆర్థిక అంగబలం ఉన్న పెద్దరెడ్డుగా చెప్పేవారిని కాదని కొత్త వారికి అక్కడ అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ సమీకరణాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని భావించిన సీనియర్ నేత వేమిరెడ్డి సూచనలను పట్టించుకోకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఇక ఈ స్థానానికి అరబిందో సంస్థల డైరెక్టర్గా వ్యవహరిస్తున్న శరత్చంద్రారెడ్డిని బరిలో దించేందుకు సిద్ధపడుతున్నారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి అయినప్పటికీ రాజకీయంగా అనుభవం ఆయనకు లేదు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలకు వైసీపీ అధిష్టానం టికెట్లు నిరాకరించింది. శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు స్థానానికి బదిలీ చేయాలని భావించడంతో అందుకు నిరాకరించిన ఆయన టీడీపీలో చేరిపోయారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహాలు ప్రతిపక్షాలకే కాదు సొంత పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ సర్వే ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఎటువంటి మొహమాటాలకు తావివ్వకుండా ముందుకు వెళ్తున్నారు. బంధువులు, అనుభవం వంటి అంశాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. జగన్ విజయమే లక్ష్యంగా వేస్తున్న అడుగులు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఆయన అనుసరిస్తున్న విధానాలు, అభ్యర్థుల మార్పులు రాజకీయ సంచలనం సృష్టిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలకు పదును పెడుతుంది. ఈ క్రమంలోనే సుమారు 70 అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ ఇన్ఛార్జీలు మార్పు చేస్తూ వచ్చింది. అలాగే ఏదైతే ఇన్ఛార్జీలు మార్పు చేస్తున్నారో అందులో దాదాపు 30 సీట్లలో ఎవరైతే యూత్గా ఉన్నారో వారికి అవకాశం ఇస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి మార్పులు అయితే వైసీపీ చేపట్టింది. వారి పరిస్థితులు ఏ విధంగా ఉంది, వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇన్ఛార్జీలు ఏదైతే మార్పులు జరగాలో అక్కడ వైసీపీ ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొదటగా చూసుకుంటే అద్దంకిలో బాజిన కృష్ణ చైతన్య మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ప్లేస్లో పాణ్యం హనీరెడ్డిని ఇక్కడ వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించింది. ఈ క్రమంలో కొంత వర్గ విభేదాలు ఉన్నప్పటికీ పాణ్యం హనీరెడ్డి ఆ వర్గ విభేదాలని పక్కన పెట్టి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో కొంత సఫలీకృతం అవుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే వైసీపీ 7వ జాబితా ఏదైతే విడుదల చేస్తుందో ఇందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి కందుకూరుతో పాటు పచ్చూరుకు కూడా నూతనంగా ఇన్ఛార్జీలు నియమిస్తూ ప్రకటించింది. అయితే ఈ పచ్చూరుకి మొన్నటి వరకు ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయన ప్లేస్లో ఎరంబాలాజీ, అంటే 2014లో చీరాల వైసీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలైన ఎరంబాలాజీని ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించిన పరిస్థితి ఉంది. ఈయన కూడా కార్యకర్తలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తూ అందరూ తనకు మద్దతు ఇవ్వాలని చెప్పి సపోర్ట్ చేయాలని చెప్తున్న పరిస్థితి ఉంది. మూడో వైపు చూసుకుంటే ఎర్రగొండపాలెం, ఇక్కడ తాడిపత్రి చంద్రశేఖర్ని ప్రస్తుతం ఇన్ఛార్జిగా నియమించారు. గతంలో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అదే ప్రస్తుతం మంత్రిగా ఎవరైతే ఉన్నారో ఆదిమూలపు సురేష్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన ప్లేస్లో తాడిపత్రి చంద్రశేఖర్ని ఇక్కడ వైసీపీ అధిష్టానం నియమించింది. ఈయన కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తూ ఆల్రెడీ వైసీపీ కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అట్లాగే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఎర్రగొండపాలెంలో చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక చూసుకుంటే కందుకూరులో మొన్నటి వరకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మైదరెడ్డి ఉండేవారు. ఆయన ప్లేస్లో కటారి అరవింద్ యాదవ్, అంటే బీసీ సమాజ్ వర్గకు చెందిన కటారి అరవింద్ యాదవ్ అనే మహిళకు వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఇక దర్శి చూసుకుంటే దర్శిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ని పక్కన పెట్టి మాజీ దర్శి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇక్కడ వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించింది. ప్రస్తుతం ఈయనకి మన ఊరికి మన శివన్న అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితే ఉంది. అయితే ఈ క్రమంలోనే చూసుకుంటే ఈయన ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో మహిళల నుంచి కానీ ఇటు ప్రజల నుంచి కానీ పెద్ద ఎత్తున
మద్దతు లభిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే ఈయన కొన్ని సేవా కార్యక్రమాలు అంటే తన తండ్రి హయాం నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటు దర్శికి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండటం కూడా ఈయనకి మంచి గుర్తింపు లభిస్తున్న పరిస్థితి ఉంది. చూసుకుంటే గిద్దలూరు, ఇటు గిద్దలూరు కానీ మార్కాపురం కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని అక్కడికి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడికి షిఫ్ట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నారాంబాబుని మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరుకి పంపించడం అయితే వైసీపీ చేసింది. ఇక్కడ ఇద్దరు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్గాల సహకారంతో ఇక్కడ ఈ విజయవంతంగా ముందుకి అంటే ప్రజల్లోకి వెళ్ళడంలో కొంత సఫలీకృతం అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఎస్ఎన్పాడు చూసుకుంటే ఇక్కడ టీజీఆర్ సుధాకర్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో అయితే ఈయన్ని పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం ఇటు ఎవరైతే వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో మంత్రి మేరుగు నాగార్జునకి ఇక్కడ అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మేరుగు నాగార్జున ఇప్పటికే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ తనకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. అయితే మొదట్లో ఇక్కడ కొంత గందరగోళం నెలకొంది. వర్గ విభేదాలుగా ఉండి టీజీఆర్ సుధాకర్ బాబు వర్గంతో పాటు ఆయనకి వ్యతిరేక వర్గం ఉండేది. వ్యతిరేక వర్గం మొదటి నుంచి నాగార్జున పక్కన ఉన్నప్పటికీ సుధాకర్ బాబు వర్గం కొంత దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే వారందరినీ కూడా ఏకదాటిపైకి తీసుకొచ్చి తనకు మద్దతు ఇవ్వాలిగా కోరుతున్న మంత్రి మేరుగు నాగార్జునకి వారు కొంత మద్దతు ఇస్తున్న అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది మేరుగు నాగార్జున వైపుకి తిరిగిన పరిస్థితి ఉంది. ఇక చూసుకుంటే కొండేపి ఇక్కడ బర్కుడు అశోక్ బాబు ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితి ఉంది. ఆయన్ని మార్చి ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారో ఆదిమూలపు సురేష్ను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ రాష్ట్రం. ఈయన ఇప్పటికే ఆల్రెడీ అన్ని సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటు పరిచయ వేదికతో పాటు ఎవరైతే కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారో వారితో సమావేశం నిర్వహించి తనకు మద్దతు ఇవ్వాలని చెప్తున్నారు. అట్లాగే ప్రజల్లోకి వెళ్ళడంలో కూడా కొంత సఫలీకృతం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉండడం కూడా ఈయనకు ప్లస్లా కనపడుతుంది. ఈయన ఎవరైతే ప్రజలకు ఏదైతే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చడంలో ముందంజలో ఉండడంతో ఈయన కొంత ఇక్కడ ప్రజల్లో కొంత సానుభూతి కానీ ఇటు మద్దతు కానీ లభిస్తున్న పరిస్థితి ఉంది. ఇక చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే 2014లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 సీట్లలో వైసీపీ 7 సీట్లలో విజయం సాధించింది. అట్లాగే 2019లోనూ వైసీపీ 8 సీట్లలో విజయం సాధించింది. ఇక చూసుకుంటే 2024 ఎన్నికల్లో వైసీపీ 12 సీట్లకు గాను 12 సీట్లు సాధించే లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి. కనీసం 12 సీట్లు కాకపోయినా 10 సీట్లైనా సాధించాలనే ఉద్దేశంతో వైసీపీ అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే టీడీపీ ఏదైతే బలమైన స్థానాలు ఉన్నాయో ఇటు కొండేపి కానీ అద్దంకి కానీ మరికొన్ని ప్రాంతాలు ఉన్నాయి వాటి మీద వైసీపీ అధిష్టానం తీవ్రంగా ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. అక్కడ బలమైన నాయకుల్ని ఎవరైతే ఆర్థికంగా కానీ ఇటు ప్రజల నుంచి మద్దతుగా ఉన్న వ్యక్తులను కానీ బలమైన నాయకులను పెట్టి అక్కడ కూడా టీడీపీకి ఈసారి జిల్లాలో 1 లేదా 2 స్థానాలకు మించి రాకుండా వైసీపీ అడుగున్న ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జయరావుతో సత్ఫలితాలను ఇస్తే మాత్రం భవిష్యత్తులో దేశంలోని అనేక పార్టీలు ఈ విధానాలను అనుసరించే అవకాశం ఉందని చెప్తున్నారు. జగన్ టికెట్లు ఇవ్వని ఎంతో మంది నేతలకు టీడీపీ జనసేనలో టికెట్లు లభిస్తున్నాయి. జగన్ చేసిన ఈ మార్పులు సత్ఫలితాలను ఇస్తాయా, వ్యతిరేక ఫలితాలకు దారి తీస్తాయా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది. ఫలితాలతో సంబంధం లేకుండా ధైర్యంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో సెన్సేషన్ అనే చెప్పాలి.